అన్న ఇప్పుడు ఈ హగ్గుగాడు గాని, మిగతా కొంతమంది యూట్యూబర్‌లు ఉన్నారు గదా! అవును. వాళ్ళు ఏం జేస్తారంటే, సినిమా అప్‌డేట్‌లొస్తాయి గదా! అప్‌డేటొచ్చినప్పుడు వాళ్ళు బాగా లేపుతారన్న వాళ్ళు. అవును. సినిమా ఈ పోస్టర్ బాగుంది, టీజర్ బాగుంది, ఈ లుక్ బాగుంది, ఇది బాగుందని జెప్పి బాగా హైప్ చేస్తారు. సినిమా వచ్చేసరికి సినిమా ఇంక రేపు రిలీజ్ అవుతుందనగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట. సినిమాకి హైప్ లేదు, సినిమాకి బుకింగ్స్ లేవు అని జెప్పి స్టార్ట్ జేస్తారు. ఈరోజు 'మిరాయి' సినిమాని గూడా అలాగే జేస్తున్నాడు. ఈడు హగ్గుగాడు ఉన్నాడు గదా! హగ్గుగాడు. వీడు ఈ మధ్యంతా గూడా సినిమా సూపర్ ఉంటుంది. ఈ సినిమా సూపర్, బంపర్ అని జెప్పేసి పెద్ద పెద్ద ఎలివేషన్‌లు ఇచ్చాడు. అంటే అవును. ఆకాశానికి ఎత్తేసాడు సినిమాని. అవును. వాడు నిన్నటికి నిన్న వాడేం మాట్లాడాడంటే, 'మిరాయి' సినిమా హైప్ లేదని మాట్లాడాడు వాడు సిగ్గు లేకుండా. ఇప్పుడు అట్లా మొన్నటిదాకా హైప్ కాదు. ఉందని జెప్పాడు. నువ్వు వాడి స్ట్రాటజీ చెప్తాను చూడు నీకు. ఆ! ఆ! అన్న. మెజా మెజారిటీ ఎటువైపు ఉంటే అటువైపు ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు ఆడు. హ్మ్. ఇప్పుడు 'తేజ సజ్జా' మహేష్ బాబు సినిమాను ఉద్దేశించి ఎస్ఎస్ఎంబీ అనబోయి ఎస్ఎస్ఆర్ఎంబీ అన్నాడు. అవును. ఆ! 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 దానికి మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా మనోడిని ట్రోల్ చేత్తన్నారు. 'తేజ సజ్జా'ని ఆ! ట్రోల్ చేత్తన్నారు. అవును. ఆ! ఈ 'మిరాయి' సినిమా కంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోలింగే ఎక్కువగా కనపడుతుంది సోషల్ మీడియాలో. అంటే ఈ ప్రమోషన్స్ కంటే ఈ ట్రోలింగ్ ఎక్కువ కనపడుతుంది. ఎక్కువ కనపడుతుంది. అవును. ఈ హగ్గుగాడు ఏం చేసాడు దాన్ని, ఓకే. ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మద్దతుగా మనం వీడియో చేసి ఎంతో కొంత మనకి వ్యూవర్‌షిప్ వత్తదని ప్లాన్ ఈడిది. వాడికి సిగ్గు లేకుండా అప్పుడు అలా మాట్లాడి, గంట తిరగకముందే మరి ఇలా మాట్లాడాక సిగ్గుండాలి కదరా కొద్దిగన్నా. ఇప్పుడు ఆడి నీకు పిల్ల ఆ! ఆడు పిల్లోడాడు, బుడ్డగాడాడు. ఆడేంతాడు ఆడి వయసెంత ఆ! ఉంటదనుకున్నావు మహా అయితే ఆడికి. ఆ! ఏదో ఊరికే ఆడు ఆత్రం కొలితే ఒక సినిమా పైన రివ్యూల పేరు మీద ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి ఏదో కొట్టుకుంటూ ఎళ్ళిపోతున్నాడు కానీ ఆడు. హ్మ్. హ్మ్. ఆడసలు ఏం తెలుసని జెప్పేసని సినీ ఫీల్డ్ గురించి అసలు ఎప్పుడైనా ఈడు అసలు ఎళ్ళాడు సినిమా షూటింగ్‌కెళ్ళాడు. ఎంతమంది పని జేత్తారో ఎప్పుడు చూసినాడండి ఈడు? అదే. అదే. నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న. నాకు కొంతమంది వ్యక్తులు చెప్పారు. పేర్లు మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. ఈళ్ళు ఏం చేస్తారంటే పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు. ఈళ్ళు అడిగింది ఇవ్వకపోతే హ్మ్. హ్మ్. ఆ సినిమాని తొక్కే ప్రయత్నం చేస్తున్నారంట కొంతమంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటదలా. ఆ! ఖచ్చితంగా చేయకుండా ఉండరు. అదే. అదే. వీళ్ళు వీళ్ళ యాపారం ఏంటి? యూట్యూబ్ రెవెన్యూతో పాటు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయిందనుకో, హ్మ్. హగ్గుగాని పక్కన పెట్టేసేయి. వాడి మాటలు ఇన్న తర్వాత ఎవడో కూడా నువ్వు మా సినిమా ప్రమోషన్ చెయ్యి అని చెప్పేసని ఎవడు కూడా రాడు. ఆ విషయం పక్కన పెట్టేసేయి. అగ్గిగాడి గురించి కాదు. కామన్‌గా నాకొచ్చిన ఇన్ఫర్మేషన్. నాకు తెలిసింది. మిగిలినోళ్ళకి పీఆర్ టీమ్‌లు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ప్రమోషన్ చేపించుకుంటాయి. ఆ! కొంతమందికి ఏం చేత్తారంటే, అలా పెద్ద పెద్ద సినిమాలోళ్ళు ఇవ్వరు. హ్మ్. 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయింది. ఎవడికో ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికున్న క్రేజ్ ఆయనకుంటది. అవునవును. హ్మ్. ఆ సినిమా పైన పడ్డారు. ఆ తర్వాత అవును. 'వార్ 2' మీద పడ్డారు. ఓకే. అవును. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' అయితే సెకండ్ హాఫ్ ఎంతో కొంత కొద్దిగా గ్రాఫిక్స్ పరంగా కొద్దిగా మైనస్ ఉంది. ఒప్పుకోవచ్చు దానికి మనం. అవును. ఓకే. అవును. 'వార్ 2'కి ఏమైంది? ఆ! స్టోరీ బానే ఉంది. ఇప్పుడు నీకు హ్మ్. అర్థం కావట్లా. స్టోరీ బానే ఉంది. కాకపోతే ఏంటంటే, స్ట్రెయిట్ ఫిల్మ్ కాదనే ఒక్క దీంతోని ఏదో నెగెటివ్ ప్రచారం చేసి, అక్కడ అలా ఎందుకొచ్చాడు? ఇక్కడ ఇలా ఎందుకొచ్చాడు? అక్కడ ఆ బాడీ ఎందుకుందంటే, ఈడేమో మూవీ రూల్స్‌లో సినిమా చూసి గ్రాఫిక్స్ బాలేదంటే, నీకు మూవీ రూల్స్‌లో నీకు గ్రాఫిక్స్ ఎక్కడ కనపడుతది? థియేటర్‌లోకెళ్తే కనపడుతది బాగా. అహా! వాడు చేసుకొచ్చి బాడీ చేసుకొచ్చి వాడు అతికిస్తున్నాడు వాడు. అతికిచ్చి ఇంత ఆ! ఎక్స్‌ప్లెయిన్ వాడు ఆ! ఆ! ఈ ఈ అప్పుడు అట్టా ఈ కాదు. ఈడేదో ఈ ఆ! క్రియేటర్‌దో వాడికి అంత అవును. తెలివుంది గదా! అదేదో వేరే దాంట్లో చూపించుకుంటే కాస్త వాడు బాగుపడతాడు గదా! అహా! నేనదే అంటున్నా. ఇప్పుడు ట్విట్టర్‌లో వచ్చే చిన్న చిన్న ముక్కలుంటాయి కదా! ట్విట్టర్‌లోని సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్న చిన్న ముక్కలొత్తాయి కదా! ఆ ముక్కలు ఆ! 5, 6 ముక్కలు చూసేత్తాడు ఆటిల్ని. లేదంటే హ్మ్. వాట్సాప్ హ్మ్. గ్రూపుల్లో వచ్చే చిన్న చిన్న ముక్కలు చూసేత్తాడు. హ్మ్. కెమెరాతో రికార్డ్ చేసింది సినిమా థియేటర్‌లో రికార్డ్ చేసింది మసక మసకగా ఉండకపోతే హెచ్‌డీ క్వాలిటీ ఉంటదా? మసక మసకగానే ఉంటది. ఆ! అదే. ఆ! ఈడు దాన్ని అవును. ఈడు దాన్ని అంతే. తీసుకు ఈడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ గ్రాఫిక్స్ బాలేదంటాడు. ఈడు సినిమా థియేటర్‌లో చూసినోడు కాదు గ్రాఫిక్స్ బాలేదంటానికి ఈడు ఇక్కడ మొబైల్‌లో చూసేసాడు ఇక్కడ ఆడు సినిమాని. ఆ! ఇంకో ఆడికి దరిద్రం గూడా నచ్చలేదు ఉందన్నా.
ఆడికి డబ్బు ఇవ్వకపోతే ఏ సినిమా అన్నా నచ్చదు. డబ్బిస్తే ఏ సినిమా అన్నా గాని బ్రహ్మాండంగా ఉంటది. ఏ సినిమా నచ్చద్ది. అది. ఆ! సినిమా అన్నా నచ్చదు. రీసెంట్‌గా ఈ 'ఘాటి' సినిమా ఉంది కదా! అవును. ఒకడు రివ్యూ చెప్పుకొచ్చాడు. హ్మ్. ఆడు మధ్యలోంచి లేసొచ్చేసాడంట ఆడు. సినిమా చూడలా. అవును. ఓకే. మధ్యలో ఆ! చూసొచ్చినోడు రివ్యూ ఎందుకు చెప్పేవాడు నువ్వు? రివ్యూ చెప్పకూడదు కానీ సినిమా పూర్తిగా చూడలా. సెకండ్ హాఫ్ ఏం జరిగిందనేది నీకు తెలీదు. సెకండ్ హాఫ్ చూస్తే ఫస్ట్ హాఫ్ అర్థమవుద్దేమో తెలీదుగా? అవును. కొన్ని సినిమాలు మనకు క్లైమాక్స్ లాస్ట్ మూమెంట్‌లో చెప్పేది వరకు మనకు అర్థం కాదు. అవును. అయితే ఫస్ట్ హాఫ్ చూసి ఆ! లెగిసొచ్చేసి సినిమా బాలేదండి, డైరెక్షన్ బాలేదండి. క్రిష్ ఆ! గారి డైరెక్షన్‌కి ఈడు వంకలు పెట్టాడోడు. ఈ ఈడు ఒకడు పెట్టాడు. ఆ! నేను చూసాను. నాకైతే ఓకే. నచ్చింది నాకు. నేను రివ్యూ ఏం చెప్పలేదు గానీ, సినిమా బానే ఉంది. నేను చూసా. బావుంది. నచ్చింది నాకు. ఒకసారి చూడొచ్చు. చూడొచ్చు. ఒక్కసారి సింపుల్‌గా చూడొచ్చు. చెప్పాలంటే ఒకసారి చూడొచ్చు. 'అనుష్క' కోసమో లేదంటే క్రిష్ అవును. డైరెక్షన్ కోసం ఎళ్లి ఒకసారి చూడొచ్చు. సినిమా బానే ఉంది. అంత దరిద్రంగా ఏం బాలే అంత ఇదేం కాదది. అ అంత ఇదేం గాదు. ఒకసారి చూడొచ్చు. అంటే నాకు 2 రోజులు లేట్ అయింది. అందువల్ల నేను దాని గురించి చెప్పలేదు గానీ, సినిమా అయితే హ్మ్. బావుంది. ఒకసారి చూడొచ్చు. మరీ ఈళ్ళు చెప్పేంత వరస్ట్ ఈళ్ళు చెప్పేంత దరిద్రంగా అయితే లేదు సినిమా మాత్రం. అది మాత్రం అది ఓకే. పక్కన పెట్టు. ఈడి సినిమా నాకు ఆ! ఇప్పుడు జనరల్‌గా నీకు సినిమా బాలేదా? సినిమా గురించే మాట్లాడాలి. హ్మ్. అనుష్క యాక్టింగ్ గురించి మాట్లాడతాడు. తర్వాత హ్మ్. క్రిష్ డైరెక్షన్ గురించి ఈళ్ళు మాట్లాడుతున్నారా? ఈళ్ళకి ఏమొచ్చింది వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు జుజుబి గాళ్ళు. అంతే. వాళ్ళు ₹100,00,00,000 నిర్మాతలు నమ్మి వాళ్ళ పైన నమ్మకం ఉంచి వాళ్ళు సినిమాలు చూస్తుంటే ఈడు 2 గంటలు సినిమా చూసొచ్చి ఏకంగా డైరెక్టర్‌కే డైరెక్షన్ నేర్పించేత్తాడు. నువ్వు అలా తీయాలి, ఇలా తీయాలి. నువ్వు గట్టు మీద కూర్చొని నేనే చెప్పేత్తాను. నువ్వు అలా ఎదాలి, ఇలా ఎదాలి. నువ్వు అటు పక్క ఈదుంటే బ్రహ్మాండంగా ఉండేదని చెప్పేసని. తీత్తే తెలుసుద్దండి. తీత్తే తెలుసుద్ది. మనం తీయాలి పోనీ ఈ రివ్యూ చెప్పేవాడు ఎవడన్నా గాని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు ఇప్పటికొచ్చి. వాడు మొఖం వాడెప్పుడు ఈ సెల్ కెమెరా తప్ప వాడు మామూలుగా పెద్ద కెమెరా ఎప్పుడు చూసుండడు వాడు. వాడి ఏ మొఖానికి. ఇగ ఈ హగ్గుగారు లాంటోళ్ళు ఇంకా కొంతమందున్నారు ఇద్దరో, ముగ్గురో. హ్మ్. వాళ్ళకైతే మూవీ రివ్యూ దానికి స్పెల్లింగ్ రాయలేరు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలీదు. ఈ అగ్గుగాడు వీడు నాకు తెలిసి ఈడు సినిమాలకు పోడు వీడు. ఇప్పుడు కొంత అహా! దరిద్రం ఏందంటే ఈడు కొంత దరిద్రం ఏందంటే సినిమా పోవక్కర్లేదన్నా. సినిమానికి పోవక్కర్లా. సినిమా రిలీజ్ అయిన ఒక గంట తర్వాత మీరు గాని ట్విట్టర్ గాని ఓపెన్ చేస్తే ఆల్‌మోస్ట్ సినిమా అంతా ఉంటది. కొన్ని బిట్లు బిట్లుగా. అవును. సినిమాని ట్విట్టర్‌లో చూసేయొచ్చు డైరెక్టర్‌గా. అంటే అసలు ఏం దరిద్రం ఇది? అ అసలకి అంటే అది చాలా తప్పది. నువ్వు సినిమా తీసుకొచ్చి మంచి సీన్స్ అనేది షూట్ చేసి నువ్వు ట్విట్టర్‌లో పెడితే ఇది ఏం కరెక్టు? అయన్నీ చూస్తాడు వీడు. అయన్నీ అవును. చూసి వాటి వరకే మాట్లాడతాడు. ఆ ట్విట్టర్ పేజీలు ఏవైతే సరిపోతున్నాయో వాటి గురించే మాట్లాడతాడు వీడు. నేను 2, 3 2, 3 వీడియోలు చూసా వీడియి. అగ్గుగడి. వాళ్ళెవరో సినిమాలు చూడరు సరిగ్గా గుర్తుపెట్టుకో బాగా. ఆ! సినిమా సినిమా ఇగో నువ్వు ఏదైనా సినిమా చూసి రివ్యూ చెప్పాలనుకుంటే, నువ్వు ఇంటికాడ నుంచి ఎళ్తున్నావు కదా థియేటర్ దగ్గరికి, చూపించు ఇగో నేను థియేటర్‌కొచ్చాను సినిమా చూసిన తర్వాత రివ్యూ ఆ! చెప్తా. అ అదే అక్కడికే వస్తున్నా. మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో సినిమా షో అంటే ప్రీమియర్ షోలు పడిన తర్వాత సినిమా అయిపోయిన అంటే ఈ టైంకి అయిపోద్ది అని తెలుసు కదా! ఈ టైం అయిపోయిన తర్వాత 10 నిమిషాలకి వీడియో అప్‌లోడ్ చేసేసాడు. చేసేత్తారాళ్ళు. ఎలా ఎలా సాధ్యం? ఒరేయ్! నువ్వు థియేటర్‌కి వెళ్ళాలిరా. ఇప్పుడు నేను సినిమాకెళ్తా అన్నా. నేను అవును. సినిమాకెళ్ళి రివ్యూ చెప్పాలంటే నాకు ఒకటవద్దు టైము. అవుద్ది. ఒకటవద్ది. ఎప్పుడు 8:40కి షో పడద్ది నాకు. నేను చూసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్నొచ్చి నేను ఇంటికొచ్చి ఎంతో కొంత తిని లేకపోతే వీడియో చేసుకొని అప్‌లోడ్ చేసాక ఒకటవద్దు నాకు. అవును. ఆ 1 లోపల వీడు 2 సినిమాలు రిలీజ్ అయితే 2 సినిమాలు ఇచ్చేస్తాడు వీడు. రివ్యూ చెప్పేస్తాడు వాడు అగ్గుగాడు. ఇదే దరిద్రం అసలకి అర్థం కాల. ఈళ్ళు సినిమాలు చూడరు, ఏమి చూడరు గానీ, వీళ్ళ గురించి మనం ఎంత హ్మ్. మాట్లాడుకున్నా దండగా ఇగో ప్రతి ఒక్కరికి ఒక టైమ్ ఉంటది. ఆ పీరియడ్‌లో వీళ్ళు బ్రహ్మాండంగా సస్టైన్ అయిపోతారు. హ్మ్. నెక్స్ట్ ఇంకొక చాప్టర్ 2 ఉంటది. ఆ! ఎవడో ఒకడు తగులుకుంటాడు. ఇప్పుడు మనం మొదలెట్టాం తగులుకోవడం. జస్ట్ మనం స్టార్ట్ చేసాం ఇప్పుడు. వీళ్ళందరిని కూడా తగులుకోవడం ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. చేద్దాం. తగులుకుందాం మామూలుగా ఉండదు. ఆ! నెక్స్ట్ 2 ఇయర్స్ హ్మ్. చూడు. హ్మ్. ఆ! ఆడు రివ్యూ ఇవ్వాలంటే థియేటర్‌కెళ్ళి ఇవ్వాల్సిందే ఆడు.
అదే. అదే. నేను మామూలుగా కూర్చొని ఇచ్చేస్తాననుకుంటే రోస్టింగ్ మామూలుగా ఉండదు. చూడు ఇక్కడి నుంచి యేసుకుంటారు, గట్టిగేసుకుంటారు చూడు. ఏసుకోవాలి మామూలుగా అంటే మనం పెట్టడానికి కూడా కారణం ఇదే. మనకి డిస్కషన్ పెట్టడం కూడా కారణం ఇదే. చిరాకేస్తుంది నాకు. చిరాకేసి ఈ దరిద్రాలన్నీ చూడలేక మనం ఈ మరి డిస్కషన్ పెడతాం. మనకి బోలెడంత పని ఉంది పొలిటికల్‌గా చేసుకోవడానికి. చూడలేకని కాదు. ఇప్పుడు మనం ఎందుకు అనుకున్నాం అంటే, వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు చూస్తుంటే ఈళ్ళు టిక్ మనొచ్చి ఈళ్ళు చెప్పే రివ్యూ వల్ల సినిమాలు చంపేస్తున్నారు ఈళ్ళు. రేపన్న రోజున తెలుగు సినీ పరిశ్రమ చచ్చిపోద్ది. చంపేసారు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. భయపడిపోతున్నారు. నిర్మాతలు అవును. సినిమా అవును. తీయాలంటే భయపడిపోతున్నారు.